ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేకుండా చేయాలి అనేది ఒకటి, అలాగే ప్రధానంగా వైసీపీ జాడ లేకుండా గనక చేసేస్తే ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమకు తిరుగుండదు అనుకుంటుందా కూటమిలో ఉన్న పార్టీలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ. ఈ చర్చ అయితే నడుస్తుంది. వాస్తవానికి ఇప్పటివరకు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ అధికారులు కానీ, లేదంటే రాజకీయ నాయకులు కానీ, అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, ఇప్పుడు తాజాగా అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి కానీ, అంతకుముందు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి కానీ, అంత ధనుంజయ రెడ్డి కానీ, వీళ్ళందరూ అంటే రాజకేశ్ రెడ్డి నుంచి మొదలు పెడితే దాదాపుగా 12 మందిని అయితే అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు. అయితే వీళ్ళందరూ కూడా జగన్కి సన్నిహితులు, జగన్కి దగ్గర వారు అనేది. ఇక ఎవరున్నారు కీలక నాయకులు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసి తర్వాత జగన్ కనుక అరెస్ట్ చేస్తే ఇక నెక్స్ట్ ఏంటి అంటే వైసీపీ ఈ 4 ఏళ్ళు ఎలా ముందుకెళ్తోంది? ఓకే, అరెస్ట్ అయిన వాళ్ళని ఎన్ని రోజులు జైల్లో పెట్టగలుగుతారు? మహా అయితే ఒక నెల రోజులో, 2 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల్లో, లేదంటే లాస్ట్ టైం జగన్ 16 నెలలు జైల్లో పెట్టారు. అలాగే ఎన్ని నెలలు అంటే సంవత్సరాల తరబడి అయితే పెట్టే 4 ఏళ్ళు అయితే జైల్లో పెట్టరు కదా, ఏదో రోజు అయితే బయటకు వస్తారు. కాకపోతే ఈలోపు పార్టీ పరిస్థితి ఏంటి? ఈలోపు పార్టీ స్తంభించిపోతుందా? ఇక అధికార పక్షానికి సంబంధించి ఇంకా ప్రశ్నించే వాళ్ళు కానీ, లేదంటే సూపర్ 6 హామీల మీద ప్రచారం చేసేవాళ్ళు కానీ ఎవరు ఉండరా? అంటే జగన్మోహన్ రెడ్డి పిలిపివ్వకపోతే కార్యకర్తలు ఎవరు, నాయకులు ఎవరు బయటికి రారు అనేది. ఇప్పుడు అదే వ్యూహం ఒక రకంగా, లేదంటే వైసీపీ వాళ్ళ దృష్టిలో అదే కుట్ర చేయబోతుందా? అంటే వైసీపీ జాడ లేకుండా, వైసీపీ అనేది ఎక్కడా కనిపించకుండా, ఇప్పుడు మిథున్ రెడ్డిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఇక్కడ ఎవరు అరెస్ట్ కాబోతున్నారు, ఇంకెవరు ఉన్నారు పార్టీలు అంటే ఇవే పేర్లు గుర్తొస్తున్నాయి. ఇప్పటికే అటవీ శాఖ భూముల వ్యవహారానికి సంబంధించి పెద్దిరెడ్డి గారి మీద కూడా కేసు ఉంది. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా పలు కేసులు ఉన్నాయి. కాకపోతే ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రేపొద్దున వీళ్ళిద్దరినీ కనుక అదుపులోకి తీసుకుంటే, అరెస్ట్ చేస్తే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఈజీగా అరెస్ట్ చేయొచ్చు. అప్పుడు పార్టీలో ఇక వైసీపీ జాడ లేకుండా ఆంధ్రప్రదేశ్లో చేయాలి అనే కుట్రలు నడుస్తున్నాయి అనేది ఇప్పుడు వైసీపీలో మొదలైన అనుమానం. ఏం జరగబోతుంది నెక్స్ట్ అనేది చూడాలి.